రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇది పాత డైలాగే అయినా ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అవును, ఇప్పటి రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. తిట్టిన నోటితోటే పొగుడుకోవడం, ఆ తర్వాత మళ్ళీ తగువులాడుకోవడం, ఆ వెంటనే పొత్తు అనడం. ఎప్పుడు దోస్తీనో ఎప్పుడు దుష్మనో తెలియని పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీకి ఇది ఖచ్చితంగా సరిపోతుంది. 1999 ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పిన చంద్రబాబు 2004 ఎన్నికల్లో బొక్క బోర్ల పడడంతో అంతా కమల్నాథుల వల్లే ఈ కర్మ అంటూ రుసరుసలాడారు. ఇక చస్తే బీజేపీతో కలిసేదే లేదని శపథం చేశారు. గోద్రా అల్లర్ల సమయంలో మోడీపై దుమ్మెత్తిపోశారు. ముస్లింలను తెగ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో నమో నమో అంటూ అంతే స్థాయిలో జపం చేస్తున్నారు. అన్నీ మర్చిపోయి పొత్తులతో కొత్త ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అదేంటంటే తాము బీజేపీతో కలవమని ఎప్పుడు చెప్పామంటూ ఎదురుదాడికి దిగుతున్నారు బాబు. గులాబీ అధినేత కేసీఆర్ ది సేమ్ సిచ్యువేషన్. గత ఎన్నికల్లో మహాకూటమి అంటూ టీడీపీతో దోస్తానా చేశారు. అలా ఎన్నికలు అయిపోయాయో లేదో లుధియానా సభలో బీజేపీకి బహిరంగంగా మద్దతు పలికారు. తీరా రిజల్ట్స్ రివర్స్ కావడంతో మళ్లీ విత్డ్రా అయ్యారు. మధ్యలో అప్పుడప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కమల్నాథులతో జట్టు కట్టారు. తాజాగా ఏమైందో ఏమో సీన్ రివర్స్ అయింది. తమ పార్టీ ఫుల్ సెక్యులర్ అంటూ కేసీఆర్ కలరింగ్ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏకు మద్దతిచ్చేది లేదని కరీంనగర్ సభలో తెగేసి చెప్పారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 100% సెక్యులర్ పార్టీ. ఎట్టి పరిస్థితులలో మతతత్వ పార్టీలతో చేతులు కలపది. 100% థర్డ్ ఫ్రంట్ లో భాగస్వామ్యం అవుతుంది తప్ప ఎన్డీఏ కూటమిలో చేరమని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు ఎపిసోడ్ కేసీఆర్ రిపీట్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బీజేపీని తిట్టి తూచంటూ మళ్లీ టీడీపీ కలిసినట్టుగానే గులాబీ పార్టీ కూడా ఫ్యూచర్ లో కమల్నాథులతో స్నేహం చేస్తుందా? ఏం జరుగుతుందో యాక్యురేట్ గా ప్రిడిక్ట్ చేయలేకపోయినా జరగదని మాత్రం చెప్పలేం. కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమూ లేదు. బీజేపీతో పొత్తు వద్దనుకుంటే మతతత్వం, లేదంటే లౌకికవాదం. ఏదైనా కావలసినట్టు మలుచుకోవడమే రాజకీయ తత్వం.